నమస్తే. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అదేంటో తెలుసా? అవును, మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశమే కలియుగంలో రాక్షసులు ఉన్నారా అనే ప్రశ్న. దాని గురించి పరిశోధన చేస్తుంటే కొన్ని విషయాలు తెలిసాయి. అయితే పురాణాల ప్రకారం చూస్తే కలియుగంలో కూడా రాక్షసులు ఉంటారు. కానీ వారి రూపం మారి ఉండొచ్చు అని తెలిసింది. ముఖ్యంగా త్రేతాయుగంలో మనం గమనిస్తే రావణుడు రాక్షసుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ద్వాపర యుగంలో కంసుడు ఇలాంటి భౌతిక రూపంలో కనిపించిన రాక్షసులు మనకి కనిపిస్తారు. అయితే కలియుగంలో మాత్రం అలా ఉండదట. అదేంటి, రాక్షసులు ఉంటారు కానీ అలా ఉండదా? అదేలాగా అనుకుంటున్నారా? ఎలాగా అంటే వాళ్ళ వారసులు లేకపోతే వారి ప్రభావం ఎలా అయితే ఉంటుందో వాళ్ళు వేరే రూపంలో ఉంటారు అని చాలామంది నమ్మకం. వేరే రూపంలో ఉండడం ఏంటి, ప్రభావం ఏంటి అని చాలా డిఫరెంట్గా మీకు ఆలోచనలు వస్తున్నాయి కదా. తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మానవ రూపంలో రాక్షస గుణాలు కలిగి ఉంటాయనేది మన పురాణాల్లో చెప్పారు. ఎలాగో తెలుసా? కలియుగంలో రాక్షసులు అంటే కేవలం మనందరికీ రాక్షసులు ఎలా తెలుసు? కొమ్ములుంటాయి, కూరలుంటాయి, భయంకరంగా ఉంటారు చూడ్డానికి. అలాంటి జీవి కానే కాదు. మనుషుల్లో ఉండే దుష్టగుణాలు. అదేనండి, స్వార్థం ఉండకూడదు, క్రూరత్వం ఉండకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, హింస తప్పు, అత్యాశ ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, అసూయ ద్వేషాలు ఇవన్నీ ఉండకూడదు అంటారు కదా. అవే రాక్షస గుణాలు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఈ గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళే కలియుగ రాక్షసులట. సరే, ఈ విషయం అయితే మీ అందరికి కూడా బాగానే తెలుసు. ఇంకా కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి, అవి చూద్దాం. అవేంటి తెలుసా? అదృశ్య రూపంలో ఉండే దుష్ట శక్తులు ఉన్నాయి అని చాలామంది నమ్ముతున్నారు. అదేలాగా అంటే ఇక్కడ కలియుగంలో కూడా కొన్ని అదృశ్యమైన దుష్ట శక్తులు ఉంటాయి. అంటే ప్రతికూల శక్తులుగా అవి బిహేవ్ చేస్తూ ఉంటాయట. మనుషులని తప్పుదో పట్టించే విధంగా పాపపు పనులు చేయిస్తాయి అని చెప్తున్నారు. కొంతమంది చెప్పే విషయం ఇది, కొంతమంది నమ్మకం కూడా ఇది. ఇక అతి ముఖ్యమైనది కర్మ సిద్ధాంతం. హిందూ ధర్మాన్ని ఎవరైతే నమ్ముతున్నారో దాని ప్రకారంగా మనం గమనిస్తే కర్మ సిద్ధాంతం చాలా సార్వత్రికమైంది. అంటే మీరు గత జన్మలో ఏమైనా పాపాలు చేసుంటే, లేకపోతే కలియుగ ప్రభావం వల్ల కొంతమంది రాక్షస స్వభావం కలిగి ఉండి పుడతారట. అలాంటి ప్రవృత్తులను వాళ్ళు అలవర్చుకుంటారట. అంటే ఒక పక్క వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉండొచ్చు, లేకపోతే కలి ప్రభావం, ఈ కలియుగం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ కలియుగం డిఫరెంట్ ప్లేన్లో ఉన్న వాళ్ళు పుట్టడంతో అలా పుడతారు. లేకపోతే ఈ కలి ఎఫెక్ట్ వాళ్ళ మీద ఎక్కువగా ఉండి వాళ్ళు కొన్ని రాక్షస ప్రవృత్తులు ఎక్కువగా ఉన్న వాళ్ళుగా ఉంటారట. మరి అలా మారకుండా ఉండడం కూడా మన చేతిలో ఉందేమో ఆలోచించుకోండి. సరే, ఇంక ఈ కలియుగంలో శాపాలు ఏమైనా ఉన్నాయా రాక్షసులకు సంబంధించి అని మనం చూస్తే, ఎందుకు ఇలా ఉంటున్నారు అని అనుకుంటే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ కలియుగంలో శాపాలు అనేవి పూర్వయుగంలో ఎలా అయితే ఉంటాయో అదేనండి, వెంటనే ఎఫెక్ట్ చూపిస్తారు. శాపం అనగానే వాళ్ళకి శాపం తగులుతుంది, అలా ఉంటుంది అని అనుకుంటే మాత్రం పొరపాటే. కలియుగంలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే మీరు చేసే పనికి తగ్గ ఫలితం ఉండడమే శాపం అని అనుకోవాలి. ఎలా అంటే కలియుగంలో శాపాలు ప్రధానంగా ఒక వ్యక్తి ఏదైనా బ్యాడ్ థింగ్ ఏమైనా చేశాడనుకోండి, ఖచ్చితంగా దానికి రిజల్ట్ వస్తుంది. వేరే వాళ్ళకి హాని చేస్తే ఖచ్చితంగా కర్మ రూపంలో ఆ శాపం వాడికి తగిలి తీరుతుంది అంటారు కదా, రివర్స్ కొడుతుంది. దీన్నే మనం ఇప్పుడు కర్మఫలం అని అనుకుంటున్నాం. ఇది వెంటనే జరగకపోయినా కొంచెం కాలం తర్వాత, లేకపోతే ఇంకో జన్మెత్తామనుకోండి, అప్పుడైనా సరే జరిగి తీరుతుంది అని నమ్ముతారు. ఇక యుగధర్మం ప్రకారం ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుందంటే కలియుగంలో ధర్మం క్షీణించింది అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. అధర్మం ప్రబలుతుంది అని కూడా చెప్తారు. కాబట్టి ప్రజలు స్వతహాగానే తప్పులు చేసి వాటికి తగ్గ మూల్యం చెల్లించుకుంటారు, తప్పదు. ఈ మూల్యం చెల్లించడం అనేది కూడా ఒక రకమైన శాపం లాంటిదే అని ఇప్పుడు మనం అనుకోక తప్పని పరిస్థితి. ఇవన్నీ విషయాలు ఒకెత్తైతే ఋషులు దేవతల శాపాలు ఎలా ఉంటాయి అని మనం గమనిస్తే, పూర్వయుగంలో మనం గమనిస్తే ఋషులు దేవతలు వాళ్ళ తపస్సు బలంతో శాపాలు ఇచ్చేవారు. కానీ కలియుగంలో అలాంటి శక్తులు అంతగా కనిపించవు. కానీ అత్యంత పవిత్రులైన వ్యక్తులు లేకపోతే భక్తులు ఇచ్చే ఆశీర్వాదాలు, శాపాలు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయని చాలామంది నమ్ముతున్నారు. వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవించి తీరినవి అవి. అనుభవించి వాళ్ళు చూసిన విషయాల్ని ఎక్కువ మంది నమ్మే విషయం అయితే ఇదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ విషయం అయితే మాత్రం మీరు కూడా ఎవరో ఒకళ్ళు అనే ఉంటారు, అది మీరు వినే ఉంటారు, అది జరిగి తీరుతుందని. బయటికి చెప్పకపోయినా వాళ్ళ మనసులో
అది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇది మనస్సుకు సంబంధించిన విషయం అని గమనించాలి. ఇక్కడ శాపమైనా లేకపోతే బిహేవియర్ అయినా ఏదైనా సరే అది పూర్తిగా మనస్సుకు సంబంధించింది అయి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. దీనికి తగ్గట్టు ఆలోచిస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది కలియుగంలో శాపం అంటే ఏంటి అని. సరే, మొత్తంగా చూస్తే మనం గమనించాల్సింది ఏంటంటే కలియుగంలో రాక్షసులు, శాపాలు భౌతిక రూపంలో కాదు, మనిషిలో ఉండే అవగుణాలు, దుర్గుణాలు అని చెప్పొచ్చు, వీటి వల్లే ఉంటుంది. ఇక అది కూడా కాదు అంటే కర్మఫలం ఎవరిని ఏ క్షణంలో కూడా వదిలిపెట్టదు. ఈ పురాణాలు కూడా చెప్తున్న విషయం అదే. ఏ తత్వం తీసుకున్నా ఆ తత్వంలో చెప్పే అంశం కూడా ఇదే. కాబట్టి దానికి తగ్గట్టు మనం నడుచుకోవాలి. అయితే చివరిగా ఒక విషయం మనం చూద్దాం. ఇందాక మనం మాట్లాడుతూ అదృశ్య శక్తులు అని మనం మాట్లాడుకున్నాం కదా. ముఖ్యంగా భారతీయులు నమ్మే వాటిలో హిందూ ధర్మంలో దేవదూతలు అనే పదం అనేది చాలా తక్కువగా వినిపిస్తుంది. ఎవరికి దేవదూతలు అనే వర్డ్ అసలు మన పురాణాల్లో కనపడదు. కానీ అతి తక్కువగా వినిపించే సమయంలో చెప్పే విషయం ఏంటి అంటే గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు ఇలాంటి వాళ్ళు దేవదూతల మాదిరిగా కొన్ని విధులు నిర్వహిస్తూ ఉంటారంట. ఎలాంటి విధులు అవి అంటే సంగీతం, నృత్యం. ఈ రెండు అంశాల్లో వీళ్ళకి చాలా ప్రావీణ్యం ఉంది అని చెప్తూ వీళ్ళని దేవదూతలుగా అభివర్ణిస్తూ ఉన్నారు. అయితే పూర్వకాలంలో ఈ శాపాల గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళ తపోబలం వల్ల దైవ శక్తి ద్వారా మాత్రం వాళ్ళు శాపాలు ఇచ్చేవారు. ఉదాహరణకు మహాభారతంలో గాంధారి కృష్ణుడికి ఇచ్చిన శాపం లాంటిది. ఇక ఈ కలియుగంలో భౌతికంగా ఆ శాపాలనేవి కనపడకపోయినా చెడు కర్మలు, వాటికి ఫలితాలు కర్మ శాపాలుగా మనం అనుభవిస్తున్నాయి అనే విషయం అయితే చాలా పర్ఫెక్ట్గా మనం తెలుసుకోగలం. ఇక ఆశీర్వాదాలు కూడా ఎవరికి కనిపించవు. మనకు కనపడని ఈ అదృశ్య శక్తులు, దుష్ట శక్తులు ఉన్నాయి అని మనం ఎలా అయితే అనుకుంటున్నామో ఆశీర్వాద బలం కూడా అలాగే ఉంటుంది. ఒక వ్యక్తికి ఏదైనా సరే పాజిటివ్గా లేకపోతే మంచి జరిగే విధంగా రిజల్ట్ రావాలి అనే ఉద్దేశంతో శుభాకాంక్షలు లేదా వాళ్ళ గురించి ప్రార్థన చేయడం దేవుడికి, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రేమ, శ్రేయస్సు, ఆనందం, ఆరోగ్యం ఇలాంటివి ఖచ్చితంగా ప్రసాదించబడతాయి అనేది ఆశీర్వాద బలం. దేవతలు, ఋషులు, మహర్షులు, పెద్దల నుంచి అనుగ్రహం ఇవన్నీ కూడా ఆశీర్వాదాల కిందకే వస్తాయి. వాళ్ళ జీవితంలో విజయం, సంతోషాన్ని, ఆశీర్వాదాలు తీసుకొస్తాయని చాలామంది నమ్ముతారు. ఇక సాధారణంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు వాళ్ళ పిల్లలకి, శిష్యులకి, చిన్న చిన్న వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తారు కదా. ఖచ్చితంగా అవి నమ్మి తీరాల్సిందే. మీరు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ఆశీర్వాదం అనేది ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది నేను చెప్పాల్సిన పని లేదు. అతి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు అది గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ఆశీర్వాద బలం అంత గొప్పది. ఈ శక్తులన్నింటి నుంచి మనం తప్పించుకునే మార్గం కూడా ఆశీర్వాదం అనేది మాత్రం తెలుసుకోక తప్పదు. ఇదే మన పురాణాల్లో ఉన్న అతి రహస్యమైన అంశం. ఈ రాక్షస రూపాలు ఏంటి, ఆశీర్వాద బలం ఎంతవరకు పనిచేస్తుంది అనేది ప్రత్యక్ష సాక్షులు చెప్పే నిదర్శనంగా, నమ్మకాలుగా ఇప్పటికీ మనం తెలుసుకుంటూనే ఉన్నాం. నాకంటే బాగా మీకే తెలుసు. మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.